ప్రకాశం జిల్లా వైసీపీ మాజీ ఎమ్మెల్యే తన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఏడాదిన్నరైనా కేడర్ మాత్రం ఆయన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. సొంత స్థానంలో వ్యతిరేకతను తట్టుకోలేక గత ఎన్నికల్లో నియోజకవర్గం మారినా వదల బొమ్మాళి అంటోంది. ఫ్యాన్ పార్టీ నేతలు ఏ చిన్న మీటింగ్ పెట్టినా ఆ మాజీ ప్రస్తావన లేకుండా సాగడం లేదు. గతంలో చేసిన తప్పుల్ని వేలెత్తి చూపుతున్నారు. వేధింపులు, కక్ష సాధింపులు, కేసులతో పడిన ఇబ్బందులను గుర్తు చేస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో వైసీపీ నేతలకు ఆ మాజీ ఎమ్మెల్యే పంచాయతీ ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఇంతకీ ఎవరా నేత, ఆయన చేసిందేంటి? వాజ్ ది స్టోరీ? ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేరు ఎత్తితే చాలు క్యాడర్ భగ్గుమంటోంది. పార్టీ నేతలు ఏ మీటింగ్ పెట్టినా ఈయన పంచాయతీయే నడుస్తోంది. క్యాడర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేతలు నీళ్లు నములుతున్నారు. అన్నా రాంబాబు పంచాయతీలను పరిష్కరించలేక ఫ్యాన్ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ మాజీ ఎమ్మెల్యే గిద్దలూరు నియోజకవర్గాన్ని వదిలి ఏడాదిన్నర అయినా క్యాడర్ మాత్రం అన్నా రాంబాబును వదల బొమ్మాళి అంటోంది. ఇందుకు కారణం లేకపోలేదు. వైసీపీలో అరాచకవాదిగా ముద్రపడ్డారు. రెండు 2019లో ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత పట్టపగ్గాలు లేవు. క్యాడర్ అంటే లెక్క లేకుండా వ్యవహరించారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక విధంగా, గెలిచిన తర్వాత మరోలా ఉంటుంది నేతల తీరు. 2009లో ప్రజారాజ్యం, 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కాంట్రాక్ట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రాంబాబుకు సంపాదనే తెలుసంటారు. కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తెలీదు. అదే దెబ్బ కొట్టింది. క్యాడర్కు మేలు చేయకపోయినా కీడు చేయకుండా ఉంటే చాలు, ఏదోలా సర్దుకుపోతారు. కానీ రాంబాబు మాత్రం వేధింపులు, సాధింపులు, కేసులు పెట్టించడంతో తిరుగుబాటు చేసింది. ఇక అప్పటి ఎమ్మెల్యే తీరుతో గిద్దలూరు వైసీపీలో గ్రూపులు పెరిగాయి. దీంతో ఎన్నికల్లో నియోజకవర్గం మారక తప్పలేదు. గిద్దలూరు నుంచి మార్కాపురంకు మారి పోటీ చేసిన కూటమి వేవ్లో కొట్టుకుపోయారు రాంబాబు. ప్రభుత్వంతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంటే ఎక్కడ పోటీ చేస్తే ఏంటి, కాలం కలిసి రాకపోతే కర్రే పాములా కాటేస్తుంది అన్నట్టు రాంబాబు మార్కాపురం నుంచి బరిలో దిగినా గిద్దలూరు వైసీపీ నేతలు వదల్లేదు. మార్కాపురంలో రాంబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అన్నా రాంబాబు ఓడిపోయినా గిద్దలూరు ఫ్యాన్ పార్టీ క్యాడర్లో ఇంకా ఆగ్రహం తగ్గలేదు. ఆవేశం చల్లారకపోగా కట్టలు తెంచుకుంటోందంటే ఈ అరాచకాలు ఎలా ఉండేవో వేరేగా చెప్పాల్సిన పని ఉండదు. అంతటి ఆగ్రహం ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే గతంలో పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టించి వేధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఉన్నారు. 2019లో మార్కాపురం నుంచి గెలిచిన ఈయనపై వ్యతిరేకత పెరగడంతో గత ఎన్నికల్లో అక్కడి నుంచి గిద్దలూరుకు బదిలీ అయ్యారు. ఓటమి తర్వాత ఇక్కడే పార్టీ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలకు హాజరవుతున్న కార్యకర్తలు రాంబాబు అరాచకాలను గుర్తు చేసుకుంటున్నారు అంటే వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. మరోవైపు గిద్దలూరు ఫ్యాన్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న అన్నా రాంబాబు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఏడాదిన్నర దాటినా ఇంకా తన జపం దేనికి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. తనకు వ్యతిరేకంగా కొందరు మాట్లాడుతున్న వారిని నేతలు నియంత్రించకపోగా సమర్థించే విధంగా వ్యవహరించడం అన్నా రాంబాబుకు పుండు మీద కారం చల్లినట్టు అయింది. దీంతో గిద్దలూరులో ఫ్యాన్ పార్టీ ఇంకా సెట్ కాలేదని అర్థమవుతుంది. మున్ముందు ఎలా ఉంటుందో, పార్టీ అధినాయకత్వం దీన్ని ఎలా సర్దుబాటు చేస్తోందో చూడాలి.